హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వైషు ఉదయ్ 1325. మేమైతే రీసెంట్గా తిరుపతి, అరుణాచలం వెళ్ళొచ్చాము. అక్కడి నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేశాము. మేమైతే ఎలా వెళ్ళామనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఓకే, ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనేసి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మేమైతే ఫస్ట్ తిరుపతికి అయితే వెళ్ళామండి. తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అరుణాచలంకి ఎలా వెళ్ళామనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మటుకు చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేంటి అంటే తిరుపతికి వెళ్ళాము. తిరుపతి దర్శనం తర్వాత అక్కడ బయట వెహికల్స్ ఉంటాయండి, ప్యాకేజ్ లాగా. మేము అట్లా వెహికల్ని అయితే ప్యాకేజ్ లాగా మాట్లాడుకొని 2 డేస్కి ఉంటుంది. అది 15,000 వరకు ఉంటుంది అనమాట. మనకు దాంట్లో ఏ ఏ ఊర్లు చూపిస్తారంటే మనకు ఇట్లా 6-7 అట్లా ఊర్లు అనేవి చూపిస్తారు. దాంట్లో మాకైతే చూపించింది అయితే ఫస్ట్ అయితే మేము వెహికల్లో బయలుదేరిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి 5 o'clock 5:30 ఆ టైంలో మాకు ఫస్ట్ అయితే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే అక్కడ టెంపుల్కి అయితే ఫస్ట్ తీసుకెళ్ళాలి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కాణిపాకం వినాయక స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ నుంచి దగ్గరలో అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. ఇది అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఏంటంటే మనకు హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకెళ్తూ ఉండగా అక్కడ కొంత భాగం పడింది అనేది స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి. అక్కడ నేను మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే చూపిస్తారు. తర్వాత మనకి ఈవినింగ్కి వచ్చేసరికి అరుణాచలంలో డ్రాప్ చేస్తారండి. 1 డే ఆ ఈవినింగ్ నైట్ అంతా అరుణాచలంలోనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటే నైట్ టైమ్స్ చేసేయచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే మనకి ఎండ ఉంటుంది కాబట్టి చాలా మంది ఈవినింగ్ టైమ్స్లోనే ప్రిఫర్ చేస్తారు. ఎవరన్నా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్నింగ్ మళ్ళీ వెహికల్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కంచికి అయితే తీసుకెళ్ళినారు. కంచి శివకంచి, విష్ణు కంచి, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ని అయితే ఫస్ట్ విజిట్ చేపిస్తారు. తర్వాత వచ్చేసి మనకు తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేపిస్తారు. అక్కడ కూడా చాలా బాగుంటుందండి, స్వామివారు చాలా బాగుంటారు. తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపైన ఉంటారనమాట. దాని తర్వాత వచ్చేసి మనకు శ్రీకాళహస్తి దర్శనాన్ని అయితే చేపిస్తారు అక్కడి నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుపతి టు తిరుపతి డ్రాపింగ్, మనం ఎక్కడైతే ఎక్కామో అదే ప్లేస్లో మనకు మళ్ళీ రిటర్న్ డ్రాపింగ్ అయితే చేసేస్తారు. మనకు ఈ ప్యాకేజ్ వచ్చేసి 15,000 వరకు ఉంటుంది. 2 days ప్యాకేజ్. లేదు మాకు ఈ ఊర్లు కాకుండా ఇంకా ఏదన్నా మీరు చూడాలనుకున్న ఊర్లు అయితే మేము చూడాలనుకుంటున్నాము అని చెప్తే మటుకు వాళ్ళు అక్కడి నుంచి కిలోమీటర్ల లాగా ఛార్జ్ చేస్తారు. 1 కిలోమీటర్కి ఇంత అనేటట్లు, దాన్ని బట్టి అమౌంట్ అవుతుందండి. ఇది అన్నమాట. మేమైతే ఇలా వెళ్ళాము. ఎవరికన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేశాను. మేము వెళ్ళిన చోట ఎలా ఉంది, ఏ ఊర్లకు వెళ్ళామనేది కూడా నేను ఈ వీడియోలో మీకు లాస్ట్లో అయినా యాడ్ చేస్తాను. మేము ఫస్ట్ అయితే వెళ్ళింది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారిని బాగా దర్శనం చేసుకున్నాము. తర్వాత వచ్చేసి కాణిపాకం వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి, అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అక్కడ వచ్చేసి మనకు అక్కడ వాటర్ తాగితే అది తీర్థం తాగితే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని అక్కడ స్థల పురాణాలు అయితే చెప్తున్నాయండి. అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాము. అరుణాచలంలో కూడా ఆ ఈశ్వరుడి దర్శనం చాలా బాగా జరిగింది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము అరుణాచలం వెళ్ళడం అనేది. తర్వాత వచ్చేసి ఆ రోజంతా అక్కడే స్టే చేసాము. గిరి ప్రదక్షిణ అన్ని చేసుకొని అక్కడే స్టే చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కంచికి అయితే బయలుదేరాము. అక్కడ కంచిలో విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే విజిట్ చేసాము.
అక్కడ కంచి కామాక్షి అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడ కూడా విజిట్ చేసేసాము. తర్వాత వచ్చేసి తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి అయితే ఆఫ్టర్నూన్ లోపల వెళ్ళిపోయాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడికి కూడా వెళ్ళాము. మళ్ళీ చెప్పడం మర్చిపోయానండి, మధ్యలో గోల్డెన్ టెంపుల్ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, అక్కడికి కూడా తీసుకెళ్తారు. గోల్డెన్ టెంపుల్ అక్కడ కూడా అమ్మవారు బంగారు విగ్రహం ఉంటుంది. అక్కడ మనము అభిషేకం కూడా చేయించుకోవచ్చు. టికెట్ 200 అలా ఉంటుంది. మనకు బంగారు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మన చేతుల మీదుగా కూడా అభిషేకం అనేది జరుగుతుంది ఆ టికెట్ తీసుకున్నామంటే. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. కానీ నడవగలిగిన వారు వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే లోపలికి ఎంట్రన్సే చాలా నడిచేది ఉంటుంది అనమాట. ఎవరన్నా చేత కాని వాళ్ళైతే వెళ్ళలేరు ఆ టెంపుల్కి. లేదు మేము అంత బాగా ఓకే మేము నడవగలుగుతామంటే మటుకు వెళ్ళండి. పెద్దవాళ్ళు మటుకు 60 అలా ఉండే వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది, చూసుకొని వెళ్ళండి. ఇదండి మేము వెళ్ళొచ్చిన ఊర్లన్నీ. మీకు కన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకొకటి వచ్చేసి నా ఛానల్ త్వరలోనే 10,000 మంది సబ్స్క్రైబర్లు అవుతున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.